వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ఈ రవ్వ లడ్డుని చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుందండి. దేవుడికి నైవేద్యంగా కానీ, పండగలప్పుడైనా, మనకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లప్పుడైనా కానీ ఒక్కసారి ఈ రవ్వ లడ్డుని చేసి చూడండి. టేస్ట్ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. అంతేకాదు మనకు చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. సో ఇంకెందుకు లేటు, ఈజీగా సింపుల్గా చేసుకునే రవ్వ లడ్డును ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రవ్వ లడ్డుని చేయడానికి ఇంగ్రీడియంట్స్ కూడా మనకు ఎక్కువేం పట్టవండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్మా రవ్వని మరీ పిండిలా కాకుండా మనకు ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టిన తర్వాత ఉప్మా రవ్వ ఎలా ఉందో అలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఉప్మా రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలండి. ఇందులో బెల్లాన్నైనా యూస్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ షుగర్ వేసుకొని అందులో ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఒకసారి మిక్సీ జార్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. షుగర్ని ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడవ్వగానే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు, బాదంని వేసుకోవాలండి. ఇలా కాజు, బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల మనకు లడ్డు చుట్టడం ఈజీ అవుతుందండి. డైరెక్ట్గా వేస్తే మనకు లడ్డు చుట్టడం సరిగా రాదండి. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి నెయ్యిలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేకాదండి, ఇక్కడ కాజు, బాదామే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చండి. కాజు, బాదాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనకు డ్రై ఫ్రూట్స్ అన్ని ఎక్కడ మాడకుండా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కాస్త నెయ్యి ఉంది కదండి, ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకొని ఉప్మా రవ్వను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో కానీ మీడియంలో కానీ పెట్టకండి. లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఈ ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉప్మా రవ్వని లో ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల మనకు మంచి స్మెల్ అనేది కూడా వస్తుందండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా ఈ ఉప్మా రవ్వని కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ ఉప్మా రవ్వ వేగడానికి కాస్త టైం పడుతుందండి. కాసేపటి తర్వాత చూడండి, ఉప్మా రవ్వ రంగు కూడా కొద్దిగా మారింది కదా. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. అంటే ఉప్మా రవ్వ మనకు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్మా రవ్వను ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న ఉప్మా రవ్వలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినాక ఈ డ్రై ఫ్రూట్స్ ఉప్మా రవ్వలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలండి. డ్రై ఫ్రూట్స్ని, ఉప్మా రవ్వని ఇలా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టేసి కాస్త చల్లారనిద్దామండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే షుగర్ పౌడర్ని యాడ్ చేస్తే షుగర్ అనేది మెల్ట్ అయిపోయి కాస్త లిక్విడ్గా అనిపిస్తుందండి. సో అందుకని కాస్త చల్లారిన తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేయాలండి. చూడండి, మనకు ఉప్మా రవ్వ కాస్త చల్లగా అయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకుని షుగర్ పౌడర్ని యాడ్ చేసి ఉప్మా రవ్వ, షుగర్ పౌడర్ అంతా కలిసిపెట్టేట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు నచ్చిన సైజులో వీటిని ఉండలుగా చుట్టుకోవాలండి. ఇందులో పాలు కాకుండా మీరు నెయ్యినైనా వాడొచ్చండి. నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ఉండలుగా చుట్టొచ్చండి. ఇందులో పాలను యాడ్ చేస్తున్నాం కదండి. సో లడ్డు చుట్టడం కష్టం ఏం కాదండి, చాలా ఈజీగానే అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా లడ్డు వచ్చిందో. ఇప్పుడు ఈ లడ్డుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మిగతా ఉప్మా రవ్వని కూడా ఇదే విధంగా లడ్డులా చుట్టుకోవాలండి. ఇలా ఉప్మా రవ్వని మొత్తం లడ్డూలా చుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఈ లడ్డూలన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, రవ్వ లడ్డు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం రవ్వ లడ్డూలని ప్రిపేర్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అండి. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో రవ్వ లడ్డూని ఎలా చేసుకోవాలో. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి రవ్వ లడ్డుని.
అంతేకాదండి ఈ రవ్వ లడ్డు ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ కూడా ఉంటుందండి. నాకు తెలిసి ఈ రవ్వ లడ్డు చాలామందికి ఇష్టం ఉండదు. కాకపోతే ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో రవ్వ లడ్డుని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. సో ఇంకెందుకు లేటు, మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.